ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే దేశపరంగా రాజకీయ విషయంలో కావచ్చు, వ్యక్తిగత జాతకాల్లో ఈ చంద్రగ్రహణం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇలాంటి విషయాలు కొన్ని స్థూలంగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఈ ప్రయత్నం చేస్తాను. ఎప్పుడూ కూడా గ్రహణాలు అనేవి సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, మండేన్ లెవెల్లో ఎఫెక్ట్స్ ఎక్కువ చూపిస్తాయి. మండేన్ లెవెల్ అంటే దేశము, రాష్ట్రము, ప్రపంచంలోని దేశాలు, వాటి మధ్య సంబంధాలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ అంటాం, ఇలాంటివన్నీ సూచిస్తాయి గ్రహణాలు. అయితే వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చాలా తక్కువ ఉంటుంది గ్రహణాలది. గ్రహణాలు వచ్చినప్పుడు వ్యక్తిగత రాశికి, లగ్నానికి అన్వయించుకుని ఎక్కువగా భయపడవలసిన అవసరం లేదు. అయితే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది తప్ప ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ టైంలో నడుస్తున్నటువంటి దశాభుక్తే ఫలితాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి గ్రహణాల గురించి వ్యక్తిగత ఫలితాల్లో ఎక్కువ భయపడక్కర్లేదు. అయినా కానీ ఈసారి వస్తున్నటువంటి ఈ చంద్రగ్రహణము ఇండియాలో కనిపిస్తుంది కాబట్టి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వ్యక్తిగత జీవితాల మీద కూడా అనేది కూడా తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా ఈ గ్రహము దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది తెలియజేస్తాను. సెప్టెంబర్ 7వ తారీఖు గ్రహణము, చంద్రగ్రహణము కుంభరాశిలో ఏర్పడుతుంది. చంద్రరాహులు కుంభరాశిలో ఉంటారు. అందులోనూ ఈ రెండు గ్రహాలు పూర్వభద్ర నక్షత్రంలో ఉంటున్నాయి. రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడుతోంది. మేషలగ్నంలో గ్రహం స్టార్ట్ అవుతుంది. ఇక ఈ గ్రహం ప్రభావాలు రాజకీయ పరిస్థితుల మీద ఎలా ఉంటాయని చూసినప్పుడు నేను ఇక్కడ 4 అంశాలని తీసుకుని అనాలిసిస్ చేయదలుచుకున్నాను. ఒకటి, దేశం యొక్క పాలకుడు వ్యక్తిగత జాతకము, అలాగే దేశం యొక్క జాతకము, అలాగే రాష్ట్ర పాలకుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి టైం, వీటిని ఆధారం చేసుకుని నేను విశ్లేషణ చేయదలుచుకున్నాను. మొట్టమొదట భారతదేశం యొక్క చార్ట్ కనుక చూసినట్టయితే దేశాన్ని వృషభ లగ్నము, కర్కాటక రాశి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ చార్ట్ కనుక చూసినట్టయితే ఇప్పుడు గ్రహణము కుంభరాశిలో ఏర్పడుతుంది. అది లగ్నం నుంచి 10th హౌస్, కర్కాటక రాశి నుంచి 8th హౌస్. 10th హౌస్లో చంద్ర రాహుల కలయిక, అందులోనూ గ్రహణం, చంద్రగ్రహణం. దాన్ని ఏ విధంగా చూడాలి? దేశంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రధానమంత్రి, వారి యొక్క పరిపాలనలో చాలా అడ్డంకులు వస్తాయి. పదవీ గండాన్ని సూచిస్తుంది. చాలా కోణాల్లో విశ్లేషణ చేయడం జరిగింది. అయితే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంత బోరు కొట్టే అవకాశం ఉంది. కాబట్టి నేను ముఖ్యమైన పాయింట్లే ఇక్కడ నేను ఉటంకిస్తున్నాను. ఇండియా చార్ట్ ప్రకారం కూడా 10th హౌస్లో గ్రహణం ఏర్పడము, చంద్రరాశి నుంచి 8th హౌస్లో గ్రహణం ఏర్పడడం అనేది కొంతవరకు పాలనా వ్యవస్థలో కాస్త అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, పాలకుల మీద వ్యతిరేకత ప్రజల్లో కావచ్చు, వారి సొంత పార్టీ మనుషుల్లో కావచ్చు. ఈ విధంగా మోడీ గారి వ్యక్తిగత జాతకం రీత్యా కూడా చాలా టఫ్ టైంని ఆయన ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. ఈ గ్రహణం తర్వాత మరింత క్లిష్టమైన పరిస్థితుల్లోకి మోదీ గారు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇండియా చార్ట్ని చూసినప్పుడు కూడా ఎప్పుడైతే 10th హౌస్లో గ్రహణం ఏర్పడిందో లగ్నం నుంచి, అలాగే రాశి నుంచి 8th హౌస్లో గ్రహణం ఏర్పడిందో అది కొంతవరకు పబ్లిక్లో కొంత వ్యతిరేకత, పాలకులకి గడ్డు కాలము, పదవి వదిలివేయవలసినటువంటి పరిస్థితులు నెలకొండము, ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహణం ఏర్పడిన తర్వాత ఒక 6 నెలల వరకు దాని ప్రభావం ఉంటుంది, కానీ 3 నెలల వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 7 తర్వాత ఎప్పుడైనా సరే దేశ ప్రధానికి మోదీ గారికి కొంత పదవిలో చాలా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆయన పదవి వదిలేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వదిలాల్సినటువంటి పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇష్టపూర్వకంగా కంటే కూడా ఫోర్సిబ్లీ
వదలాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాతే మళ్ళీ సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది 21వ తారీఖున. అయితే అది మన దేశంలో కనపడదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వెంట వెంటనే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేవి ఏర్పడుతున్నాయి. ఈ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రరాహువులు కుంభంలో ఉన్నారు, రవికేతువులు సింహంలో, బుధుడు కూడా సింహంలోనే ఉన్నాడు. వృషభ లగ్నం కనుక చూసుకున్నట్టయితే ఇండియా యొక్క లగ్నము బుధుడు 5th లార్డ్ అవుతాడు, అలాగే 2nd లార్డ్, అలాగే బుధుడు వాణికి కారకుడు, అంటే వాక్కుకి కారకుడు. ఇటువంటి బుధుడు కూడా రవికేతువులతో కలిసి సింహంలో ఉన్నాడు. అధికారాన్ని సూచించేటువంటి సింహరాశి, రవి కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, లేదా వారి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి వారి ప్రతిష్టను కొంత దిగజార్చే ప్రయత్నం చేయడం మోదీ గారిది. ఇలాంటి సంఘటనలు కూడా మనం చూసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. ఇక మోదీ గారి వ్యక్తిగత జాతకం కనుక చూసినట్టయితే ఆయన వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, 4వ ఇంటి కుంభంలో గ్రహణం ఏర్పడుతోంది. పూర్వభద్ర నక్షత్రంలో, గురువు యొక్క నక్షత్రం అది. గురువు ఈయనకి 5th లార్డ్. 5th హౌస్ అంటేనే పవర్కి సంబంధించిన హౌస్. అటువంటి 5th లార్డ్ నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. 10th హౌస్లో రవి, కేతు, బుధ ఉన్నారు. ఇది లగ్నం నుంచి చంద్రుడి నుంచి కూడా ఇదే ప్లేస్మెంట్. ఎందుకంటే ఆయన లగ్నము వృశ్చిక లగ్నమే, రాశి కూడా వృశ్చిక రాశి. ఈ విధంగా కూడా మోదీ గారికి చాలా కష్టకాలం రాబోతోంది. ఒక వ్యతిరేకత ప్రజల నుంచి కంటే కూడా 4th హౌస్ అంటే వారి యొక్క క్యాబినెట్ మంత్రులు, వారి పార్టీ వర్గము, ఆర్ఎస్ఎస్ ఇలాంటి వాటి నుంచి వ్యతిరేక వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. పదవి త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేటువంటి సందర్భాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని సంచలనాలు మనం వినబోతూ ఉంటాం ఇంకా రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారి ఓత్ టేకింగ్ అంటే ప్రమాణ స్వీకారం చార్ట్ కనుక చూసినట్టయితే అది కన్యా లగ్నము, సింహరాశి. కన్యా లగ్నానికి 6వ ఇంట చంద్రరాహుల అయితే గ్రహణం ఏర్పడుతుంది. 6వ ఇంట్లో కుంభంలో, గురువు నక్షత్రంలో. గురువు కన్యా లగ్నానికి 4th లార్డ్. అలాగే సింహరాశి నుంచి 7వ ఇంట్లో గ్రహణం ఏర్పడుతోంది. సింహంలో రవి, బుధ, కేతు ఉన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చార్ట్ ఆధారంగా కనుక చూసినట్టయితే చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. కూటమిలో కూడా కొంత వ్యతిరేకత, వేరుకుంపడి పెట్టుకోవాలన్న ఆలోచనలు, ఇవి ఆయన ఫేస్ చేసి వాటిని ఎదుర్కొంటారు సమర్థవంతంగా. కానీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఆయన వస్తారు. బయటికి ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది కనపడకుండా అంతర్గతంగా మేనేజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి. ఎందుకంటే 4th లార్డ్ కన్యా లగ్నం నుంచి 4th లార్డ్ ఏంటంటే గురువు యొక్క నక్షత్రంలో 6వ ఇంట్లో లగ్నం నుంచి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి. అలాగే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జాతకం చూసినట్టయితే మేషలగ్నము, వృషభ రాశి. మేషలగ్నానికి 11వ ఇంట్లో గురువు యొక్క నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతోంది. వృషభ రాశికి 10వ ఇంట్లో గురువు నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతోంది. ఈ విధంగా చూసినప్పుడు కూడా 11th హౌస్ అనేది పదవిని సూచించే హౌస్. 5th హౌస్, 11th హౌస్ ఈ రెండూ కూడా రాజకీయ పదవి, వైభవము, పదవిని అనుభవించడము వీటిని సూచించే హౌసెస్ ఇవి. 5th హౌస్లో వచ్చి రవి, బుధ, కేతువులు ఉన్నారు. 11th హౌస్లో చంద్రరాహువులు ఉన్నారు. కాబట్టి ఆయన తన పదవిని కాపాడుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా కొంతమందితో సంబంధాలు తెంచుకోవచ్చు, కొంతమందితో సఖ్యంగా ఉంటూ పొలిటికల్ ఎజెండాతో ముందుకెళ్లాల్సినట్టు పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మేషలగ్నానికి 3rd లార్డ్ బుధుడు రవికేతువులతో ఉన్నాడు. అలాగే వృషభ రాశి నుంచి 3rd లార్డ్ అని చంద్రుడు గ్రహణంలో ఉన్నాడు. 3rd హౌస్ అంటే అలయన్స్, కూటమి లేదా ఒక అగ్రిమెంట్. కాబట్టి ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో ఇప్పటి వరకు అది కూడా డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మేబీ ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తారేమో. అలాగే కూటమిలో కూడా కొంత వ్యతిరేకత, లుకలుకలు అనేవి బయటకు వస్తాయి. కాబట్టి కొంత దాన్ని సద్దుమణిగేలా చేసేటువంటి ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు ఈ గ్రహణం తర్వాత. వారి యొక్క పరిపాలనని గాడిలో పెట్టడానికి
పదవిలో కొనసాగుతూ అలాగే పదవిని కాపాడుకోవడానికి ఆయన చాలా సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి, అటువంటి ప్రయత్నాలు కూడా ఆయన చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొంతవరకు ఈసారి ఈ గ్రహణం అనేది దేశ రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంక్లిష్ట పరిస్థితులను అయితే తీసుకొస్తుంది. ఇక 12 రాశుల వారికి, లగ్నాల వారికి ఈ గ్రహణం ప్రభావం ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే, ఇది రాశి నుంచి, లగ్నం నుంచి, రెండింటి నుంచి కూడా చూసుకోవచ్చు. మేషరాశి, మేషలగ్న జాతకులకు చూసినట్టయితే కొంతవరకు లాభస్థానంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి చంద్రరాహుల యుతి, చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు 11th హౌస్లో రాహుతో ఉండి గ్రహణంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ప్రాపర్టీస్ విషయంలో, ల్యాండెడ్ ప్రాపర్టీస్, అసెట్స్ ఇలాంటి విషయంలో కొంత శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కానీ వరకు సక్సెస్ని సాధించాలంటే ప్రాపర్టీ మ్యాటర్స్లో కావచ్చు, రియల్ ఎస్టేట్ మ్యాటర్స్లో చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేసి, కృషి చేసి విజయాన్ని సాధించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. తను వ్యతిరేకించేటువంటి వర్గము, తనని కిందకి తొయ్యాలనేటువంటి వర్గము, వీరు బలంగా ఉంటారు ఈ గ్రహణం తర్వాత. ఇది వారు దృష్టిలో పెట్టుకుని వారి ప్రయత్నాల్ని జాగరూకతతో చేయాల్సినటువంటి సందర్భము. అలాగే నమ్మిన స్నేహితులు, సోషల్ సర్కిల్లో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి తన మిత్రులు, వీరి నుంచి కూడా కొంతవరకు సహాయ సహకారాలు అందకపోగా కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వృషభ రాశి, వృషభ లగ్న జాతకులు చూసినట్టయితే 10th హౌస్లో ఏర్పడుతోంది. ఇది కెరియర్లో ఒక మంచి శుభవార్త వినడానికి ఉపయోగపడేటువంటి సంఘటన ఈ గ్రహణము. అయితే చాలా ఎక్కువగా కష్టపడి ఎక్స్ట్రా టైం పనిచేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సందర్భాలు ఎదురవుతాయి. వాటిని కనుక దృష్టిలో ఉంచుకుని ఆ రకంగా కనుక పనిచేసినట్టయితే అధికారుల నుంచి గుర్తింపు, ప్రశంసలు, పదవిలో ఒక ప్రమోషను, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి. ప్రాజెక్ట్స్లో ఉన్నవారు, ఐటీ ఫీల్డ్లో ఉన్నవారు ముఖ్యంగా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్లో ఉండడము, తాను ప్రూవ్ చేసుకోవాల్సి రావడము, ఏ రంగంలో ఉన్నవారైనా సరే కొంత సవాళ్ళని ఎదుర్కొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అలా ఎదుర్కొన్నప్పుడు వారికి భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వృషభ లగ్న, వృషభ రాశి జాతకులకి ఈ సూత్రం వర్తిస్తుంది. ఇక మిథున రాశి, మిథున లగ్న జాతకులకి 9th హౌస్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొంతవరకు ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి రావడము, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి రావడము, కొంత అలసట, దాని తర్వాత దీర్ఘకాలిక ప్రయోజనాలున్నా ఇప్పుడు మాత్రం కొంత శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో స్థిమితం ఉండదు, ఎక్కువగా పనిచేయాల్సి రావడము, 10 మందిని కలవడానికి ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావడము, ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక కర్కాటక రాశి, కర్కాటక లగ్న జాతకుల విషయంలో వీరికి అష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొంతవరకు మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో, పర్సనల్ రిలేషన్స్ విషయంలో, కుటుంబ సభ్యులతో సంబంధాలు, బంధువులతో సంబంధాలు, వీటి విషయంలో కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది మంచిది. ఆచితూచి వ్యవహరించాలి. మాటని పొదుపుగా వాడడము, ఆచితూచి మాట్లాడడం అనేది చేయడం వల్ల చాలా మటుకు ఈ డిస్టర్బెన్సెస్ అనేవి తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సింహరాశి, సింహలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే సప్తమంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కొంతవరకు వ్యవహారాలని సొంతంగా చూసుకోవడము, బిజినెస్ మీద పర్సనల్గా శ్రద్ధ కొంచెం ఎక్కువగా పెట్టడము అనేవి చేయాల్సి ఉంటుంది. అయితే ఐటీ రంగము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్న వారికి ఇది చాలా మంచి కాలము. ఆ దిశగా వారి యొక్క వ్యాపార ప్రయత్నాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మ్యారీడ్ లైఫ్లో చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత సమయమునంతో ముందుకెళ్ళడం అనేది మంచిది. ఇక కన్యాలగ్న, కన్యారాశి జాతకుల విషయానికి వచ్చినట్టయితే 6వ ఇంట్లో ఏర్పడుతుంది కాబట్టి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాటి నుంచి ఉపశమనము, పర్మనెంట్ క్యూర్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే చేసే వృత్తి వ్యాపారాల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. తను పైకి ఎదగకుండా చూసేటువంటి వ్యక్తులు ఉంటారు. కొంత రైవల్రీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత జాగరూకతతో ఉండడము, ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో గాసిప్స్కి తావు లేకుండా
తన పని ఏదో తను చేసుకుంటూ ఉండడము, ఇలాంటివి పాటించడం వల్ల తీవ్ర నష్టాలు అనేవి వారు ఎదుర్కోకుండా తమను తాము కాపాడుకోగలరు. ఇక తులారాశి తులాలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే పంచమంలో ఏర్పడుతుంది ఈ గ్రహణము. కొంతవరకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మరింత కష్టపడి కనుక వాళ్ళు పనిచేసినట్టయితే మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చాలా మంచి ఫలితాలను అందుకుంటారు ఈ గ్రహణం కారణంగా. అయితే కొంతవరకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేసిన పనికి వెంటనే ప్రతిఫలం రాకపోవచ్చు, ప్రశంస లభించకపోవచ్చు, కానీ కష్టపడి పనిచేయడం వలన దీర్ఘకాలికంగా ప్రయోజనాన్ని పొందుతారు. ఇక వృశ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే 4th హౌస్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి తన ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్తో, కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయంలో, ఇతర లావాదేవీల విషయంలో కావచ్చు, సంయమనాన్ని పాటించడము, మాట తోలకుండా ఉండడము, పర్సనల్ రిలేషన్స్కి, మానవ సంబంధాలకి ఎక్కువగా విలువ ఇచ్చి అవి చెడిపోకుండా చూసుకోవడము, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అనవసరమైనటువంటి ఘర్షణలు, చిన్న మాట ద్వారా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్, ఘర్షణలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ధనుస్సు రాశి ధనుర్ లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే 3rd హౌస్లో ఏర్పడుతుంది కాబట్టి మీడియా రంగంలో ఉన్నవారికి, సోషల్ మీడియా, యూట్యూబ్ లేదా ఇతర మీడియా రంగంలో ఉన్న వారికి చాలా మంచి సమయము. వారి ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది కాబట్టి కష్టించి పనిచేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు వారు ఉన్నటువంటి రంగంలో. రచనా వ్యాసంగంలో ఉన్నవారు కావచ్చు, ప్రింట్ మీడియా, ఇలాంటి మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారికి ఇది మంచి కాలంగా తీసుకోవాలి. ఇక మకర రాశి మకర లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే 2nd హౌస్లో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో సంయమనంతో వ్యవహరించడము, అనవసరమైన ఖర్చు జోలికి వెళ్లకుండా ఉండడము, ఇలాంటివి చేయడం ద్వారా ఆర్థిక స్థితిలో ఈ ఒడిదుడుకులు అనేది వాళ్ళు నివారించగలుగుతారు. ఎందుకంటే ఎక్కువగా ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఈ గ్రహణం వలన మకర రాశి మకర లగ్న జాతకులకి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఫినాన్షియల్ డిసిప్లిన్ పాటించడం అనేది వారికి చెప్పదగినటువంటి సూచన. మాటల వలన తగాదాలు వస్తాయి కాబట్టి ఆచితూచి మాట్లాడటము అనేది చాలా మంచిది. ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండడం అనేది మంచిది. ఇంట్లో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే. ఇక కుంభరాశి కుంభలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే జన్మరాశి జన్మలగ్నంలో ఏర్పడుతుంది కాబట్టి కొంతవరకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండడము, మానసికంగా కూడా ఎక్కువగా ఒత్తిడి ఫీల్ అవ్వడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కొంతవరకు ప్రత్యర్థులు, శత్రువుల నుంచి బాధలు ఉంటాయి కాబట్టి వీలైనంత దైవధ్యానం చేయడము, నిజాయితీగా నీతిగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవలు చేయి పెట్టకుండా తలదూర్చకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా వారిని వారు రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి రెమెడీస్గా వాళ్ళు భావించాల్సి ఉంటుంది. ఇక మీనరాశి మీనలగ్న జాతకులకి 12వ ఇంట గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అలాగే న్యాచురల్ లైఫ్ స్టైల్ అంటే యోగా, మెడిటేషన్ చేయడము, హెల్దీ డైట్ తీసుకోవడము, రెగ్యులర్ డైట్ తీసుకోవడము, ఇలా డిసిప్లిన్ పాటించడం డైట్ విషయంలో, ఇలాంటివి కనుక చేస్తున్నట్టయితే వీలైనంత వరకు ఆరోగ్య సమస్యలు అనేవి వారికి ఇబ్బందిని కలిగించకుండా ఉంటాయి. ఈ విధంగా ఈ గ్రహణం యొక్క ప్రభావం దేశ రాష్ట్ర రాజకీయాల మీద ఉంటుంది, వ్యక్తిగత జాతకాల మీద కూడా కొంతవరకు ఉంటుంది. రానున్న రోజుల్లో మనం చూడాల్సి ఉంటుంది. ఇటువంటి సంచలనాలు అనేవి మనం చూస్తాము దేశ రాజకీయాల్లో, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో. ఈ గ్రహణం తర్వాత 7వ తారీఖు సెప్టెంబర్ 2025లో ఏర్పడే చంద్రగ్రహణం తర్వాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.